చూడండి, ఎండకి బండి అనేది కాలకుండా ఉండకూడదు అని నీడకి ఆపడం జరిగింది. ఇది నాది, ఇది వరుణ్ రెడ్డిది, ఇది మామది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నీడకి ఆపడం జరిగింది. నేను దరూర్ సైడు వెళ్దాం అనుకుంటున్నాను. దరూర్ సైడ్ వెళ్తే దరూర్ అనేది ఎలా ఉందో ఈ యూట్యూబ్ వీడియోలో మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఎండ చూస్తే బాగానే ఉంది, ఎండకి గాలి దిగిపోతుంది, ఎండకి పెట్రోల్ ఆవిరి అవుతుంది, అందుకే ఇలా నీడకి ఆపుతారని చెప్పుకోవచ్చు. బండి కూడా కలర్ పోతుంది ఎండకు పెడితే, ఇలా నీడకి పెడితే అంత బాగుంటుందని నీడకి పెడతారని చెప్పుకోవచ్చు. అందుకే చెట్టు నీడ ఇచ్చే చెట్టు కాడనే అందరూ నిలబడతారు. దరూర్ ఎంట్రన్స్లో ఉన్నా అని చెప్పుకోవచ్చు. ఇలా గోబీ తినడానికి ఇక్కడ ఆగాను. కొద్దిగా ఈ మధ్యలో తిండిపోత అవుతున్నాను, ఇచ్చల బిడిగా తింటున్నానని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇలాంటి తిండి ఎప్పుడు తినలేదు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది చూడండి, దరూర్కి సంబంధించిన వాటర్ ట్యాంక్. ఇలా ఇలా వెళ్తే వస్తుంది దరూర్ అని చెప్పుకోవచ్చు. దరూర్ అంటే రోడ్డు పైనే ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ట్రాక్టర్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది, అన్ని ఉంటాయి. రాబోయే రోజుల్లో గద్వాల్ టౌన్గా మారబోతుంది అని చెప్పవచ్చు. అంత గద్వాల్ టౌన్కి ఈక్వల్గా ఇది దరూర్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. పక్కనే మన్నపురంకే నేను వచ్చాను. మా అవ్వ వాళ్ళ ఊరు అని చెప్పుకోవచ్చు. చూడండి, ఎల్లమ్మ తల్లి దీవెనతో అని ఇక్కడ ప్రతి బండికి ఏదో ఒక దేవుని పేరు చెప్పుకొని ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రసాదం అని ఇక్కడ ప్రతి వెహికల్కి ఏదో విధంగా దేవుని పేరు పెట్టడం అది ఇది అని మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు గోబీ తినాలి, గోబీ తినే టైం అయ్యింది. ఇక్కడ 60 రూపాయలు గోబీ, ఫుల్ మాత్రమే, ఆఫ్ పెట్టట్లేదు. ఇక్కడ నేను ఇలా సపరేట్గా తిండిపోతూ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ అసలు ఊరికే ఉండబుద్దే కావట్లేదు. ఏదో ఒకటి ఎక్కడో ఒక దానిలో ఒకే దానిలో నిలబడక కూడా నిలబడలేకపోతున్నాను, అటు ఇటు తిరుగుతున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇప్పుడు గోబీ తినాలి. వరుణ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. వరుణ్ లక్కీ వాళ్ళ ఇంటికాడ కూలర్ అనేది ఆన్ చేయడం జరిగింది. 4 అయింది, కూలర్ అనేది అలానే ఆన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. కొద్దిగా అటు వెళ్తే కొద్దిగా వేడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా ఎవరు లేరు మనుషులు. చూడండి, ఇదంతా ఖాళీ ప్రదేశము. ఇక్కడ క్రికెట్ కూడా ఆడొచ్చు, లేకుంటే ఏదైనా పత్తి వ్యవసాయం సంబంధించినవి ఇక్కడ బయట ఎండ పెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇక్కడనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ క్రైస్తవులది అని చెప్పుకోవచ్చు ఫంక్షన్ హాల్. అక్కడ స్ట్రైట్గా కనబడుతుంది. ఎక్కడికి దరూరు క్లియర్గా చూపిద్దామని అనుకున్నాను, కానీ చూపించలేకపోతున్నాను. జాంపల్లకి వెళ్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన్నపురం సైడు ఇక్కడ ఎక్కడనో పైన ఎవరినైనా తీసుకుపోయి ఏమన్నా చేస్తారన్నట్టుగా ఉంది. అలా పైన చనిపోయిన వాళ్ళని తీసుకుపోయి పూజిస్తారంట. ఇక్కడ చూడండి, కటింగ్ చేసే వాళ్ళది. ఇక్కడ చేను అనేది ఎంత శుభ్రంగా పెట్టుకున్నారో, మామిడి కాయలు, మోసంబి చెట్లు. ఇది నిజంగా కటింగ్ చేసే వాళ్ళదేనా లేకుంటే ఎవరిదన్నా హెయిర్ స్టైల్ అంటారు. హెయిర్ స్టైల్, గడ్డము, నెత్తి గీకే వాళ్ళదంట. ఎంత క్లియర్గా పెట్టుకున్నారో చూడొచ్చు. నిజంగా రైతులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కష్టం అలా కనబడుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది దగ్గరకు వచ్చింది. చూడండి, రైల్వే కింద మనం పోతామని చెప్పుకోవచ్చు. ఇక్కడ పైన ట్రాక్ అనేది ఉంది. రాయచూరు నుంచి గద్వాల్ అనేది ట్రాక్ అనేది ఏర్పాటు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు చూడండి, వ్యవసాయం అంటే ఒక హెల్ప్, ఒక టెన్షన్ లేని అని అనుకుంటాం, కానీ పండిస్తే తెలుస్తుంది రైతన్న కష్టం. వాళ్ళ పైసలు ఉంటాయా లేవా, అప్పు చేసి తెస్తాడా, అవన్నీ చేస్తేనే తెలుస్తుంది. వ్యవసాయం చేస్తేనే సొంతంగా, లేకపోతే తెలియదని చెప్పి. దరూర్ అంటే వైఎస్ బొమ్మ ఉంటుంది ఎప్పుడే కానీ. ఇక్కడ చికెన్లు, మటన్లు అనేటివి ఎక్కువగా అమ్ముతుంటారు దరూర్లో. ఇక్కడ చూడండి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఏమో స్పెషల్ ఆఫర్ అంట. ఇక్కడ చూస్తే మొత్తం చికెన్లు, మటన్ల ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా
చాలా వరకు తిని తాగుతారు. ఇటు మన్నపురం సైడ్ వస్తుంటే మొత్తం అదే ఉంటుంది. మన్నపురం సైడ్ ఎందుకు అంత స్పెషలో నాకు అర్థం కాదు. కొద్దిగా మన్నపురం సైడే పెట్టారు. మందు, చికెను, మిగతావి అన్నీ అక్కడనే పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న పిల్లగాడు పలకరించడం జరిగింది. ఇక్కడ మనల్ని ఆ పిల్లగాడు యూట్యూబ్లో వస్తాడా, ఇన్స్టాగ్రామ్లో వస్తాడా, ఆ అబ్బాయికి తెలియదు. నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాను. చూడండి దరూర్ ఎంత పెద్దగా ఉందో, పెద్దగా అవుతుంది. చూడండి జాంపల్లకి వచ్చేసాము నేను మా డాడీ అని చెప్పుకోవచ్చు. మా అవ్వ అవుతుంది, అవ్వని బలకరియడానికి వచ్చినాము. ఇక్కడ బయట నుంచి చూస్తే ఇక్కడ ఊరు ఉందా లేదా అన్నట్టుగా ఉంది అని చెప్పుకోవచ్చు. అటు ఇటు చెట్లు వేయడం జరిగింది. ఇప్పుడైతే జాంపల్లె లోపలికి వెళ్ళబోతున్నాం. అక్కడ బోర్డు ఉన్నదే జాంపల్లె లోపలికి వెళ్ళే దారి అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నేను మా డాడీ వెళ్ళబోతున్నాం. ఇక్కడ జాంపల్లకి లోపలికి వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. చూడండి జాంపల్ల గ్రామము అని పెట్టారు. తాతగారు నమస్తే. లోపలికి వెళ్తున్నామని చెప్పుకోవచ్చు. చూడండి అటు ఇటు ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అనుకోకుండా ధర్మం శరణం గచ్చామి అనే ఒక టైటిల్ ఇక్కడనే బుద్ధుడిది ఏర్పాటు చేశారు. మరి ఈ ఊరికి కొద్దిగా సంబంధం ఉంటుంది కాబట్టి అంతో ఇంతో ఇక్కడ చెట్లకి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఊరు లోపలికి వచ్చేసాం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంపౌండ్లే లేవు అని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛగా ఉన్నారు. ఇక్కడ కాంపౌండ్ లేకుండా ఇక్కడ ఇల్లులు అనేటివి ఉన్నాయని చెప్పుకో.